తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నాడి రోడ్డుపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని వీరంగం సృష్టించారు. తనపై అవినీతి ఆరోపణలు చేసిన అంశంపై ఆగ్రహానికి లోనై రాత్రి సమయంలో అనుచరులతో కలిసి ఓ టీడీపీ నేత ఇంటి వద్ద హల్చల్ చేశారు. పోలీసుల సమక్షంలోనే బెదిరింపులకు దిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఏలూరులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నడి రోడ్డుపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని వీరంగం సృష్టించారు. తనపై అవినీతి ఆరోపణలు చేసిన అంశంపై ఆగ్రహానికి లోనై రాత్రి సమయంలో అనుచరులతో కలిసి ఓ టీడీపీ నేత ఇంటి వద్ద హల్చల్ చేశారు. పోలీసుల సమక్షంలోనే బెదిరింపులకు దిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఏలూరులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నడి రోడ్డుపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని వీరంగం సృష్టించారు. తనపై అవినీతి ఆరోపణలు చేసిన అంశంపై ఆగ్రహానికి లోనై రాత్రి సమయంలో అనుచరులతో కలిసి ఓ టీడీపీ నేత ఇంటి వద్ద హల్చల్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఏలూరు ప్రతినిధి సుమన్ అందిస్తారు. సుమన్, గుడ్ మార్నింగ్ మారుతి. అయితే ఏలూరు జిల్లాలో గత రాత్రి 11 గంటలకైతే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అశోక్ నగర్ లో ఉన్నటువంటి ఈడుపుగంటి శ్రీనివాస్ బాబు ఇంటి మీదకైతే దాడి ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అయితే శ్రీనివాస్ అయితే గతంలో అయితే టీడీపీ ఈ చింతమనేని దెందులూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి మైనింగ్ కానీ, ఇటు బట్టి మాఫియా కానీ, ఇటు ఇసుక మాఫియా కానీ, ఇటు బెల్ట్ షాపులు, అదేవిధంగా మద్యం షాపుల పైన కూడా ఇటు పలు ఆరోపణలు అయితే చేయడం జరిగింది. ఈ ఆరోపణలు కూడా ఇటు చింతమనేని కనుసంధానం జరుగుతున్నాయి అని చెప్పి చేయడం జరిగింది. అయితే ఈ విషయం నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో కూడా గుప్పమంటున్న సందర్భంలోనే ఇటు ఈడుపుగంటి శ్రీనివాస్ ఈ విషయాన్ని అయితే బహిర్గతంగా ఇటు ప్రెస్ మీట్ ద్వారా పెట్టడం అయితే పెట్టి ఇటు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అయితే ఇటు బెల్ట్ షాపులు చింతమనేని ప్రభాకరే పెట్టిస్తున్నాడు, అదేవిధంగా ఇటు మట్టి మాఫియా కూడా చింతమనేని దగ్గర చేస్తా ఉన్నాడు, ఏదైతే ఇటు పర్మిషన్ అనుమతులు లేకుండా ఇటు మట్టి మాఫియా అనేది జరుగుతా ఉంది. ఇటు రైతులైతే అధికారికంగా పర్మిషన్ తీసుకోవాలని ప్రయత్నాలు చేసినా గానీ ఆ పర్మిషన్స్ అనేవి తీసుకోకుండా ఇటు చింతమనేని అనుచరులే ఇక్కడ ఈ మట్టి మాఫియా చేస్తా ఉన్నారని చెప్పి ఇటు బహిర్గతంగా ఇటు చెప్పడం అయితే జరిగింది. అయితే ఇదే విషయానికి సంబంధించి ఇటు నిన్న చింతమనేని ప్రభాకర్ అయితే ఈ విషయాలను తెలుసుకున్నటువంటి చింతమనేని ప్రభాకర్ ఇటు ఈడుపుగంటి శ్రీనివాస్ ఇంటిపైన అయితే ప్రొక్లైన్లు తీసుకొని వెళ్ళి దాడి ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అయితే ఈ దాడి ప్రయత్నంలోనే ఇటు చింతమనేని ప్రభాకర్ తూలుకుంటూ అక్కడ చింతమనేని ఇంటి ముందు నడి రోడ్డు పైన ఈడుపుగంటి శ్రీనివాస్ ఇంటి ముందు నడి రోడ్డు పైన ఇటు పలు వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఈ రోజు నువ్వా నేనా అనే విధంగా చింతమనేని వ్యాఖ్యలు చేయడం జరిగింది. నువ్వే ఉండాలి, లేదంటే నేను ఉండాలి అనే విధంగా అక్కడ బెదిరింపులు అయితే చేయడం జరిగింది. అయితే ఇదే విషయానికి సంబంధించి అక్కడ ఈ సిచ్యువేషన్ జరుగుతున్న సందర్భంలో అక్కడ ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్, అదేవిధంగా పోలీసులు కూడా అక్కడ మోహరించిన సందర్భాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. అదేవిధంగా అటు టీడీపీ నాయకులతో అతని అనుచరులు చూస్తూ ఆ అంశాలను తీసుకుని వచ్చి దాడి చేస్తా ఉన్న సందర్భంలో ప్రయత్నం చేస్తా ఉన్న సందర్భంలో అక్కడ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఇటు స్థానికులు కూడా కొంత చూస్తా ఉన్న సందర్భాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. అయితే ఒక స్థానిక ప్రజాప్రతినిధి అయ్యుండి కూడా ఇట్లా వీరంగం చేయడం ఏంటి అని చెప్పి ఇటు లోకల్ గా ఉన్నటువంటి పబ్లిక్ లో కొంత అసంతృప్తి అనేది కనపడిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇదే విధంగా ఇటు ఇది పరిస్థితి. Right, Suman. Thank you for the updates.